వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిలీజ్ అవ్వడం జరిగింది. నిన్న ఆఫ్టర్నూనే మనకు రిలీజ్ అయిపోయింది. బట్ సర్వర్స్ పైన లోడ్ అవడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి అది ఓపెన్ కాలేదు. చాలామంది స్టూడెంట్స్ వరి అవుతూ కామెంట్స్ కూడా పెడుతున్నారు, మాకు ఇంకా ఓపెన్ అవ్వలేదని. సో ఇప్పుడైతే ట్రై చేయండి, ఖచ్చితంగా అయితే మీకైతే ఓపెన్ అయిపోతుంది. సో దీంట్లో మీరు చూసుకోవాల్సింది ఈ రకంగా ఉంటుంది. సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఒకటే పేజ్ ఉంటుంది కాబట్టి సపరేట్ పేజెస్ అయితే లేవు. దీంట్లో మీరు ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీ హాల్ టికెట్ కావాలి అనుకుంటే మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ DDMMYYY ఫార్మాట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీది డేట్ ఆఫ్ బర్త్ సంవేర్ అరౌండ్ January 1, 2005 or 6 అనుకోండి. సో 01 దెన్ 2006 అని ఇవ్వాలి. 2006 అని ఇవ్వాలి. అంతే తప్పితే 06 అని ఇవ్వకూడదు. తర్వాత ఖచ్చితంగా ఐఫన్స్ పెట్టాలి. ఇక్కడ ఏదైతే ఫార్మాట్ వాళ్ళు ఇచ్చారో చూసారు కదా, DD-MM-YYY అనే ఫార్మాట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. లేదా ఇన్ కేసు ఒకవేళ ఇయర్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇన్ కేసు మీకు మోస్ట్లీ అందరికీ తెలుసుంటే, తెలియని వాళ్ళైతే వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్యాప్చా, ఎంటర్ క్యాప్చా అని చెప్పి ఉంది. ఈ ఎంటర్ క్యాప్చా అంటే ఏంటంటే ఈ నెంబర్ అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. ఇది కేస్ సెన్సిటివ్. అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంటే మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 7K మళ్ళీ 7XJP అని ఉంది. సో ఈ నెంబరే మీకు వస్తుందని కాదు, డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను K క్యాపిటల్ లెటర్ పెట్టాలి, X అనేది క్యాపిటల్ లెటర్ పెట్టాలి, J అనేది క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఇన్ కేస్ ఈ నెంబర్ తప్పున్నా కూడా మీకు ఓపెన్ అవ్వదు అనమాట. ఫైనల్గా డౌన్లోడ్ హాల్ టికెట్ అని పైన దీనిపైన క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకైతే సేమ్ ప్రాసెస్ అంతా కూడా, కానీ ఇక్కడ మాత్రం మీరు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇది ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఎల్స్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. సో మీకు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తెలుసు ఉంటే ఆ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వచ్చు, లేదా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళు మాత్రం సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మీ ప్రాక్టికల్ హాల్ టికెట్ నెంబర్ కానీ లేదా ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఇచ్చినా కూడా మీకు హాల్ టికెట్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఇది మనకు ఓపెన్ ఉంది లింక్. తర్వాత మళ్ళీ లోడ్ ఎక్కువైతే ఓపెన్ అవుతుందో లేదో మనకు తెలియదు. సో దీనికోసం అని చెప్పి లింక్ అయితే నేను ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు దానిపైన క్లిక్ చేస్తే ఈ రకంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది హాల్ టికెట్లో వన్స్ హాల్ టికెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏమేమి చూడాలి, దాంట్లో హాల్ టికెట్ డీటెయిల్స్ ఏమేమి కావాలి, కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏవి చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. సో నేను ఇచ్చే లింక్ ఏదైతే ఇస్తున్నానో అదే పేజ్ పైన అదే పేజ్లో మీకు ఈ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు ఈ డీటెయిల్స్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇన్ కేసు ఒకవేళ ఎవరికైనా సరే హాల్ టికెట్ రాని వాళ్ళందరూ పైన ఇచ్చిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఇదే టోల్ ఫ్రీ నెంబర్. ఆ టోల్ ఫ్రీ నెంబర్ పైన క్లిక్ చేయండి. సో మీ హాల్ టికెట్ నెంబర్ పైన ఈ రకంగా ఉండాలి. నేము, ఫాదర్ నేము ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మదర్ నేమ్ క్లియర్గా చేసుకోండి. కాలేజ్ నేమ్ క్లియర్గా చెక్ చేసుకోండి. నేమ్ అయితే మాత్రం విత్ ఇనిషియల్స్ పాటు అన్ని ప్రాపర్గా చెక్ చేసుకోండి. సెంటర్ నేమ్ అండ్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెంటర్ నేమ్ ఎక్కడ పడుతుంది, ఆ సెంటర్ నేమ్ అయితే ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో సేమ్ కాలేజ్ డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య జూనియర్ కాలేజ్ ఉంది. ఆదిత్య జూనియర్ కాలేజ్ 2-3 చోట్ల ఉంటాయి కాబట్టి సో ఏరియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ప్రాపర్గా చెక్ చేసుకోండి. అండ్ డిస్ట్రిక్ట్ యాజ్ వెల్ as సిటీ అనేది మీకు ఇంపార్టెంట్. దెన్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ క్లియర్గా చెక్ చేయండి. తర్వాత ఎగ్జామినేషన్ టైమింగ్ ఎన్నింటికి ఉందో చెక్ చేయండి. సో అందరికీ కూడా 9 AM to 12 noon కాబట్టి ఇది ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని మీరు ఒకసారి, అంటే దీంట్లో అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు మనకు ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాలా వద్దా అనేది. సో ఇన్ కేసు ఒకవేళ కావాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రిన్సిపల్ సిగ్నేచర్ తీసుకోండి. ఒకసారి అడగండి ప్రిన్సిపల్ గారిని సిగ్నేచర్ కావాల్సి వస్తుందా లేదా అని చెప్పి. సో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం తీసుకెళ్ళండి. సో ఈ రకంగా అయితే మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే టోటల్గా రేపు ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా మనబడి వెబ్సైట్లో ఉంది. మీరు manabadi.co.in అనే వెబ్సైట్ లేదా గూగుల్కి వెళ్ళి మనబడి అని సెర్చ్ చేయండి. మనబడి అని సెర్చ్ చేయగానే సైట్ ఈ రకంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఇంటర్మీడియట్ గెస్ట్ పేపర్స్ అని చెప్పి లింక్ అయితే మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇంటర్మీడియట్ గెస్ట్ పేపర్స్ లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు చిన్న ఫామ్ ఒకటి వస్తుంది. జస్ట్ మొబైల్ నెంబర్ యాజ్ వెల్ as మీ ఏం కోర్స్ కావాలి మీకు అని చెప్పేసి ఇక్కడ ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి మీరు. సో ఇచ్చిన తర్వాత మీకు ఈ రకంగా మొత్తం గెస్ట్ పేపర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దీంట్లో మీరు చూస్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్టు, ప్రతి ఒక్క గ్రూప్ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటిగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ క్వశ్చన్స్ రాయొచ్చు. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ లాస్ట్ 10 years నుంచి బోర్డు పేపర్స్ రాస్తున్న ఫ్యాకల్టీసే రాశారు కాబట్టి ఆల్మోస్ట్ 70 to 75% ఆఫ్ క్వశ్చన్స్ ఇవే మ్యాచ్ అవుతాయి మీకు ఎగ్జామ్స్లో. ఒకసారి అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ రిలవెంట్ సబ్జెక్ట్స్ని చదువుకోండి ఇవి. సో మోస్ట్లీ ఈ క్వశ్చన్సే మీకు రేపొద్దున ఎగ్జామినేషన్లో కూడా అపీర్ అవుతాయి. సో ఇది నాట్ ఓన్లీ 2024 కాదు, ఫ్రమ్ 2010 నుంచి మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 14 years నుంచి మనకి ఈ క్వశ్చన్ పేపర్స్, 15 years నుంచి ఈ క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.